తిరుపతిలో చికెన్ ఎగ్స్ మేళా నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో జిల్లా పశుసంవర్ధక శాఖ పౌల్ట్రీ ప్రముఖులతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ ఆకాంక్షించారు. బర్డ్ ఫ్లూపై అపోహలు వీడాలని కోరారు. జిల్లాలో సుమారు 15 లక్షల కోళ్లు, 22 పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయని, అన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించామని, ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రంలో పర్యాటక నగరంలో బైరాగపట్టెడ అనే ఒక ప్రాంతంలో బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ నందు ఈరోజు పెద్ద ఎత్తున చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అనుమానాలు, అపోహలను పటాపంచలు చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఏంటి అనుమానాలు, అపోహలు అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒక బూచిగా కనపడతా ఉంది. బర్డ్ ఫ్లూ అనేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కనపడింది. ఆ కోళ్ళు ఇక్కడికి వస్తున్నాయేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు మనం తింటున్నామేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదేమో ఒక అనుమానంతో కొంత చికెన్ విక్రయాలు, గుడ్లు విక్రయాలు తగ్గిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మనకు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు. అక్కడెక్కడో బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఇక్కడ రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతంలో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కోళ్ళన్నింటి కూడా మనము పూడ్చివేస్తాం. ఆ ఫారాలో ఉన్నటువంటి కోళ్ళని, కోడి గుడ్లని, మిగిలిపోయిన కోళ్ళ దానాలని, అదేవిధంగా మందుల డబ్బాలు కానీ, ఎగ్ ట్రేస్ కానీ ఏమున్నా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసేసి పూర్తి చేస్తాం. ఆ కోళ్ళు మార్కెట్లోకి రావడానికి అవకాశమే లేదు. అయితే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో దాదాపు 15 లక్షల కోళ్ళు ఉన్నాయి, 22 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఈ 22 పౌల్ట్రీ ఫారాలు మేము జల్లెడ పెట్టాము. వ్యాధి అనుమానాలు ఎక్కడైనా ఉన్నాయా, వ్యాధి లక్షణాలు ఎక్కడైనా కోళ్ళలో కనపడుతున్నాయా అనేది కూడా మనము జల్లెడ పెట్టాము. పశువైద్య సిబ్బంది అందరూ కూడా మా పరిశీలనలో ఎక్కడ కూడా జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు, అన్ని కోళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని చెప్పేసి మనకు తేలింది. ఈరోజు